భావనామాత్ర సంతుష్ట అయిన అమ్మవారిని, ఆ పరాశక్తిని ఆదిశంకరాచార్యుల వారు తన మనస్సులోని భావనతోనే వర్ణిస్తూ రచించిన నవరత్నముల వంటి 9 శ్లోకముల మాల శ్రీదేవి నవరత్న మాలికా స్తోత్రం. నిత్యము నియమముగా పఠించిన వారికి భుక్తి ముక్తి అభీష్ట సిద్ధి కలుగునని ప్రతీతి. శ్రీదేవి నవరత్న మాలికా స్తోత్రం. హారనూపుర కిరీట కుండల విభూషితావయవ శోభినీం కారణేశ వరమౌళి కోటి పరికల్ప్యమాన పదపీఠికాం కాలకాల ఫణిపాశ బాణ ధనురంకుశ మరుణ మేఖలాం పాలభూతిలకలోచనాం మనసి భావయామి పరదేవతాం గంధసార ఘనసారు చారు నవనాగవల్లి రసవాసినీం సాంధ్యరాగ మధురాధరాభరణ సుందరానత శుచిస్మితాం మంధరాయత విలోచనా మమల బాలచంద్రకృతశేఖరీం ఇందిరారమణ సోదరీం మనసి భావయామి పరదేవతాం స్మేరచారుముఖమండలాం విమలగండలం విమణికుండలాం హారదామ పరిశోభమాన కుచభారభీరుతనుమధ్యమాం వీరగర్వహరనూపురాం వివిధకారణే సమణిదీపికాం మారవైరి సహచారిణీం మనసి భావయామి పరదేవతాం భూరిభారధర కుండలీంద్ర మణిబద్ధ భూవలయ పీఠికాం వారిరాసి మణిమేఖలా వలయ వన్నిమండల శరీరిణీం వారి సారవహ కుండలాం గగనశేఖరీం చ పరమాత్మికాం చారుచంద్ర రవిలోచనాం మనసి భావయామి పరదేవతాం కుండల త్రివిధ కోణమండల విహార షడ్దళ సముల్లసత్ పుండరీక ముఖభేదినీం తరుణ చండ భానుతడిదుజ్వలాం మండలేందు పరివాహితామృత తరంగిణీ మరుణ రూపిణీం మండలాంత మణిదీపికాం మనసి భావయామి పరదేవతాం వారణానన మయూరవాహ ముఖదాహధారణ పయోధరాం చారణాది సురసుందరీ చికురశేఖరీకృత పదాంబుజాం కారణాధిపతి పంచక ప్రకృతి కారణం ప్రథమ మాతృకాం వారణాంత సుఖపారణాం మనసి భావయామి పరదేవతాం పద్మకాంతి పదపాణి పల్లవ పయోధరానన సరోరుహాం పద్మరాగ మణిమేఖలా వలయిని విశోభిత నితంబినీం పద్మ సంభవ సదా శివాంతమయ పంచరత్న పదపీఠికాం పద్మినీం ప్రణవరూపిణీం మనసి భావయామి పరదేవతాం ఆగమ ప్రణవ పీఠికా మమల వర్ణ మంగళ శరీరిణీం ఆగమావయవ శోభినీమఖిల వేద సారకృత శేఖరీం మూలమంత్రముఖమండలాం ముదిత నాద బిందు నవయౌవనాం మాతృకాం త్రిపుర సుందరీం మనసి భావయామి పరదేవతాం కాళికాతిమిర కుంతలాంత ఘన భృంగ మంగళ విరాజినీం చూళికా శిఖర మాలికా వలయ మల్లికా సురభి సౌరభాం పాలికా చతుర గండ మండల మనోహరానన సరోరుహాం బాలికా మఖిల నాయకీం మనసి భావయామి పరదేవతాం మనసి భావయామి పరదేవతాం నిత్యమేవ నియమేన జప్యతాం
भुक्तिमुक्तिफलदामभीष्टदां शङ्करेण रचितां सदा जपेन् नामरत्ननवरत्नमालिकाम्। इति श्रीमदादिशङ्कराचार्य विरचित श्रीदेवी नवरत्नमालिका स्तोत्रम्।